హలో హాయ్ అందరికీ బాగున్నారా అండి. ఒక చిన్న వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. ఇది పాలకూర చపాతి. అందరికీ తెలిసిందే అండి పాలకూర చపాతి ఎట్లా చేసుకోవాలో అనేది. నేను మీతోని కోఆర్డినేట్ కానికే ఇది ఒక చిన్న ప్రయత్నంతో నేను ఈ పాలకూరని చేస్తున్నా. సేమ్ ఇది చేసే ప్రాసెసే పాలకూర చపాతి చేయాలి. పాలకూర కట్ చేసుకోవాలి, దాన్ని కొంచెం ఆయిల్లో వేసి కొంచెం దాన్ని కలుపుకోవాలి. కొంచెం అది అయిపోయిన తర్వాత దాన్ని చపాతీ పిండిలో కలపాలి. సేమ్ ఆల్టర్నేట్గా దీంట్లో మీరు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే బీట్రూట్ వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. ఈ పాలకూరలో కొంచెం ఆ స్వీట్నెస్ రాదు అన్నమాట. హెల్త్ టిప్స్లో ఇది కూడా ఒకటి అనమాట. నేను డైలీ ఇట్లాంటివి ఒకటి తీసుకుంటాను. కాకపోతే నాకు వీడియోస్ తీయడం కొంచెం టఫెస్ట్ జాబ్లా కనిపిస్తుంది. ఎందుకంటే నో హెల్ప్ అనమాట. నా ఓన్గా నేనే తీస్తున్న వీడియో. ఎవరికి ఇంట్లో ఇంట్రెస్ట్ లేదనమాట ఈ వీడియోస్ తీయడం, ఇట్లా పెట్టడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇది నా ఓన్ ఇంట్రెస్ట్తో నాకు చేయాలనిపించి చేస్తున్న వర్క్ అనమాట ఇది. అందుకే టైం కుదురుతలేదు వీడియోస్ తీయడానికి. నా వరకే అయినంత వరకు చిన్న వీడియోస్ తీసి మీకోసం పెడుతున్నా. ఇగో ఇదే అండి లాస్ట్ చపాతీ రెడీ అయింది కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్ప్ టిప్. థ్యాంక్ యూ ఫర్ లుకింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నైస్లీ అందరూ లైక్స్ కొడుతున్నారు, బట్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ ఒక్కటే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హెల్త్ టిప్స్ అన్నీ కూడా 1 by 1 వస్తుంది. కాకపోతే కొంచెం వీడియో దీనికి టైం పడుతుంది. థ్యాంక్ యూ. Subscribe my channel. Everyone be safe. Bye.